ఇన్ని దినాలేమో బండి భగీరథ్ కేసు ముచ్చట మీద కవిత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక ఆడవిల్ల నాకు న్యాయం చేయురని పోక్సో కేసు పెట్టి కొట్లాడుతున్నా కూడా ఓ మహిళా లీడర్లు కనీసం సపోర్టు పోస్ట్ కూడా పెట్టలే అని సోషల్ మీడియాలో తలో తీరు మాట అనే వరకల్లా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడింది. కానీ ట్విస్ట్ ఏంటంటే మాట్లాడక ముందు కంటే మేడం మాట్లాడిన మాటలు విన్నాక ఆమెను ఎక్కువ ట్రోల్ చేస్తారు ఇట్లా. తెలంగాణకు అమ్మనైతా తల్లి ప్రేమ చూయించి పబ్లిక్ తిప్పలు తీరుస్తా అని పార్టీ పెట్టినాడు డైలాగులు దంచుకొట్టిన కవిత బండి భగీరథ మీద పడ్డ పోక్సో కేసు మీద ఒక్క మాట మాట్లాడదా మరి అని అనుకుంటే అందరు అచ్చింతలు వేసే వరకలా ముచ్చట ఓతట్టుంది అనుకుంటే మొత్తానికి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కవితక్క. మరి ఆలస్యమైన అన్ని అరుచుకొని లోపల లోపల రీసెర్చ్ చేసి మైనర్ బుజ్జికి బరాబర్ న్యాయం చేయాలని లడాయి చేస్తుంది కావచ్చు అని అనుకున్నారు అంతా. కానీ అట్లా కాకుండా బండి భగీరథ మంచోడే పాయంత కేసు కొట్టేసినా ఉన్నా ఎట్లా అని ముందుగానే ఏం మాట్లాడతారని ఎంతో ముద్దుగా చెప్తుంది ఇనూరి. రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి సోషల్ మీడియా చూస్తలేదో లేకుంటే పక్క పంటలు ఏమైనా ఎడిటింగ్లు చేసి చూపిస్తారో కానీ ఇదివరకు తోటిపోరల తోలు ఊసిపోయేటట్టు కొట్టింది, మందిల్నే తాగి తందనాలాడింది, ఆడవిల్లలతో అడ్డగోలు ఫోటోలు దిగింది, అన్ని దేశమంతటా వైరల్ అవుతుంటే ఒక ఆళ్ళ మంచోడా కేసు పోతే ఎట్లా అని మాట్లాడుతుందంటే మరి మేడంకే తెలియాలి ఇక అని అనుకుంటా కామెంట్తో కన్నెర చేస్తారు ఈ మాటలు వాళ్ళంతా. ఇవే కాకుండా ఇక కవితకి ఏమంటదంటే ఒక అమ్మాయి ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. అచ్చా మైనర్ కాకుంటే పోలీసులు పోక్సో అని కేసు ఎందుకు రాస్తారక్క? 18 ఏళ్ళు ఉన్నాయా ఇంకా తక్కువనే ఉన్నాయా అని అరుచుకున్నాకనే కదా కేసు రాస్తారు. పోలీసులు గాయంతో చూసుకోరా చెప్పు అని అనుకుంటే లాజిక్లు తీసి ఒక్క తీరుగా అరుచుకుంటున్నారు. మీదికెళ్ళి ఎందుకు ప్రశ్నిస్తలేదు అని పోస్టులు పెట్టినోళ్ళ మీద కోపం అవుతుంటా బీఆర్ఎస్ మీద బీపీ చూపించింది. ఇట్లా కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఇది ఎక్కడ ముచ్చటక్క? తప్పు చేసిండని కేసు వడ్డోల మీద కాకుండా న్యాయం జరగాలని లడాయి చేస్తున్న మీద గరమవుతున్నావంటే ఇదేం లాజికో మరి నీకే తెలియాలనుకుంటా. పార్టీలతో సంబంధం లేకుండా పబ్లిక్ అంతా పరిశాన్ కాబట్టిరు. కానీ ఎంతైనా కొత్త పార్టీని అనుకున్నాం కానీ రాజకీయం కూడా కొత్త స్టైల్నే చేస్తుంది కవిత. బాధితుల తరపున కాకుండా రివర్స్ టెక్నిక్ వాడుతుందంటే ఇది ప్రపంచ పాలిటిక్స్ చరిత్రలోనే ఎన్నడూ ఎవ్వరు చూడని రాజకీయం ఇది అని అనుకుంటా ఓపెన్ గానే ఒక్క తిరగ కామెంట్లు వేస్తారు మేడం ముచ్చటినోళ్ళు. మరి రేపు కేసు ముంగటి పోతున్నా కొద్దీ అక్క ఏసోటి స్టాండ్ తీసుకుంటారో చూడాలిగా.